Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. బ్లఫ్ మాస్టర్ వల్ల జరిగిన మరో మంచి చిరంజీవి గారిని మీట్ అవ్వడం అంతేనా? అయ్యో దానివల్లే కదా దానివల్లే సార్ దానివల్లే. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి కళ్ళకు అసలు ఆ ఇన్సిడెంట్ అసలు కళ్ళకు కట్టినట్టు చెప్తాడు సత్య అని చాలా మంది చెప్పారు. ప్రతిదీ కార్ దిగిన దగ్గర నుంచి అదొకసారి నేను వినలేదు మరి సార్. అంటే ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పాలంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం సార్. అంటే నేను ఒక ఏకలవ్య శిష్యుడిని, ఎవరికి కాదు ఎంతోమంది లక్షలాది ఏకలవ్య శిష్యుల్లో నేను ఒకడిని. సో ఆయనలా అవ్వాలి అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చాను నేను ఇండస్ట్రీకి. ఇంకా నాకు చాలా ఇష్టం. అయితే నేను కలవడానికి ఆప్షన్ నాకు ఎప్పుడు దొరకలేదు. కానీ ఎప్పుడు అనిపించేది అరే, ఇన్ఫ్యాక్ట్ అంతరిక్షం సినిమా చేసేటప్పుడు వరుణ్ సినిమా నా లోపల రన్ అవుతుంది ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే అన్నయ్య వస్తారేమో, నేను అన్నయ్యని చూడొచ్చు, లేకపోతే అన్నయ్య నా వర్క్ చూస్తారు అని ఒక చిన్న నమ్మకం ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నయ్య రాలేదు. కానీ ఎప్పుడు అని వెయిట్ చాలా అంటే ముందు అనుకున్నారా ప్రీ రిలీజ్కి వెళ్దామని? అంటే వరుణ్ ఉన్నాడు కాబట్టి వస్తారేమో నేను అనుకున్నాను సార్. అది మై ఫాల్ట్. అయితే అంత ఎప్పుడు కలవాలి అంటే నా వర్క్ చూడాలి, నేను చేసే సినిమాలు చూడాలి ఇలా అనుకునేవాడిని. అయితే అంటే లాక్డౌన్ పుణ్యం అని మరో ఒక అద్భుతమైన విషయం అది ఏంటంటే అన్నయ్య చూశారు, బ్లఫ్ మాస్టర్ చూశారు, బ్రోచవర్ ఎవరో చూశారు, అండ్ రాగలేని 2 గంటల్లో చూశారు. ఈ నా 3 సినిమాలు చూశారంట. చూసి ఆ 2 చూశారు. బట్ బ్లఫ్ మాస్టర్ చూసిన తర్వాత ఇంకా డిసైడ్ అయ్యారు ఒకసారి ఇతన్ని పిలిపించి మాట్లాడాలని. సో ఇమీడియట్లీ రమ్మని చెప్పారు. అంటే నాకు ఫోన్ వచ్చింది ఫస్ట్. జీకే గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సత్య నీ సినిమా మా బాస్కి నచ్చింది, నిన్ను కలవాలనుకుంటున్నారు, మీకు ఓకే అంటే నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే దట్స్ ఎగ్జాక్ట్లీ అదే కదా నేను అనుకున్నది అదే. బ్లఫ్ మాస్టర్ చూసి చిరంజీవి గారు నన్ను కలవాలనుకుంటున్నారా? అది నాకు నెక్స్ట్ లెవెల్ యూఫోరిక్ మూమెంట్ సార్. నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. అదే నన్ను సార్ నాకు సారీ ఏమనుకోకుండా నా కంట్లో ఇలా అలా అనిపిస్తుంది అంటే లేదు యూ కమ్ ప్లీజ్ లెట్స్ మీట్ అన్నారు ఆయన. అంటే ఇమీడియట్లీ మొత్తం అంటే లాక్డౌన్లో మీకు ఉన్నంత గడ్డం పెంచాను నేను కూడా, చాలా ఎక్కువ పెంచాను మధ్యలో. పెంచి మొత్తం అంటే ఇప్పుడు అన్నయ్యకి నేను ఎలా కనిపించాలి, ఎంత ప్రెజెంటబుల్గా ఉండాలి అని చెప్పి మొత్తం గడ్డం తీసి తర్వాత మంచి చొక్కా కొనుక్కొని వెళ్ళాను సార్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే మళ్ళీ నాకు అలాంటి ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని మీరు అంతగా ప్రేమించి, అంతగా అడోర్ చేసి, అంతగా ఇన్స్పైర్ చేసే ఒక వ్యక్తిని మీరు ఫర్ ద ఫస్ట్ టైం కలిసేటప్పుడు, అంటే నా లైఫ్లో చిరంజీవి గారిని కంటే నేను ఎవరిని అంత ఎక్కువ అంటే హీఈస్ ద వన్. చిన్నప్పటి నుంచి అంటే చూసుకుంటూ పెరిగినప్పుడు అతను కలిసినప్పుడు ఆ ఫీలింగ్ అది ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ సార్. అంటే మోస్ట్ నాకు అంటే ఆయన అలా మీరు కూర్చున్నట్టే కూర్చున్నారు, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను, అంటే ఇన్ ద డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. అన్న ఏమన్నారంటే సినిమా చూసారంట. ఫస్ట్ ఎవరో కన్నడ యాక్టర్ ఏమో అదే మలయాళీయో తమిళ యాక్టర్ అయి ఉంటాడు అనుకున్నారంట. వేరెవరో డబ్బింగ్ ఇచ్చి ఉంటారు, అతను యాక్ట్ చేశారు, వేరెవరో డబ్బింగ్ ఇచ్చి ఉంటారు అని అనుకుంటే అప్పుడు జీకే గారు చెప్పారు లేదు సత్య తెలుగు యాక్టర్ని అని. అంటే అప్పుడు హీ ఫెల్ట్ నో ఐ హ్యావ్ టు మీట్, నేను కలవాలి, కలిసిన అతనితో ఒక నా ఆనందాన్ని పంచుకోవాలి నేను చూసిన సినిమా గురించి. వెళ్ళగానే చాలా బాగా మాట్లాడారు సార్ సినిమా గురించి. సినిమాలో ఉన్న డైలాగ్ అన్నయ్య నోటి నుంచి బట్టలు నాకు మాసిపోతాయి, మనుషులు నాకు బట్టలు నాకు మాసిపోవడం, మనుషులు నాకు డైలాగ్స్ చెప్తున్నారు ఆయన. అంటే ఎంత 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 మెమరీ పెట్టుకుని ఆ డైలాగ్స్ చెప్తున్నారు. అండ్ దానికి ముందు ఒకసారి నేను పిట్ట కథ అని ఒక ఆడియో ఫంక్షన్లో కలవడం జరిగింది. అంటే ఉత్తేజన్న వెళ్ళిపోతూ అంటే లాస్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు సత్యదేవ్ అన్నయ్య సత్యదేవ్ తిని పేరంటే ఆ కంగారులో ఉన్నారు. అంటే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం క్రౌడ్ అది ఎక్కువ అవుతారు కదా, ఆ కంగారులో ఉన్నప్పుడు హాయ్ 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 అని చెప్పి హాయ్ అని వెళ్ళిపోయారు. కలిసినప్పుడు మనం ఎక్కడో ఒకసారి కలిసాము, పిట్ట కదా ఆడియో ఫంక్షన్ కదా అన్నారు.
నేను షాక్ అయిపోయాను. అంటే నిజంగా ఆ మూమెంట్లో ఆయన నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ అది జరిగి ఒక 4-5 అంటే ఐ మీన్ ఈజీలీ ఒక 5-6 months అయిపోయింది. స్టిల్ ఈ రిమెంబర్స్ ఇట్. అంటే ఆయన మెమరీకి ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్. ఇది కలిసింది ఎక్కడ, ఇప్పుడు కలిసింది ఎక్కడ కాదు, ఇప్పుడు ఏది ఎక్కడైతే పలానా చోట కలిసి అచ్చా పెట్టకదా ఆడియో ఫంక్షన్లో మొన్న కలిసినప్పుడు అన్నారు, మొన్న కలిసినప్పుడు అన్నారు. అంటే ఆయన నేను లాస్ట్ టైం నేను ఎక్కడో కలిసాను ఎక్కడ అని ఆయన అంత మెమరీ. అయితే కలిసిన తర్వాత అంటే అది ఆ ఇన్సిడెంట్ చెప్పారు. అయితే తను ఏమన్నారంటే నా కెరీర్ గురించి అడిగారు. నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఏంటి నీ గురించి చెప్పు, నేను వింటానంటే నేను నాకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ అంటే ఎప్పటి నుంచో ఓ సినిమాలో శ్రీలక్ష్మి గారికి మాటలు ఉండవు కదా, ఒక్కసారి మాటలు రాగానే స్టార్ట్ చేస్తారు. అంటే మొత్తం చిన్నప్పటి నుంచి ఆ భావోద్వేగాలన్నీ దాచుకొని ఒక్కసారి రివీల్ అయినట్టు నేను ఐ హ్యాడ్ సో మెనీ మెమరీస్ ఆఫ్ చిరంజీవి గారు సార్. అంటే సో మెనీ మెమరీస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నా నుదుటిపోయిన దెబ్బ కూడా ఆయన ఆ విషయం చెప్పాను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే నాకు ఈ దెబ్బ తగిలినప్పుడు కుట్లు స్టిచెస్ అయ్యాయి. అది చాలా మందికి తెలియదు. ఆ ఇన్సిడెంట్ ఏంటి చెప్పండి. ఇన్సిడెంట్ అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పుండొచ్చు, బహుశా చాలా తక్కువ మంది చూసి ఉండొచ్చు. అబ్సల్యూట్లీ. అయితే కొదమ సింహం సినిమా రిలీజ్ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమాలో అన్నయ్య ఒక కొండ నుంచి ఇంకో కొండపైకి ఒక పికాక్ థ్రోన్ తీసుకొని ఒక అడవి మనుషులతో ఫైట్ చేసి ఇటువైపుకి రావాలి. 2 కొండల మధ్యలో ఒక రోప్ వే ఉంటుంది, సో దాన్ని పట్టుకొని రావాలి. మధ్యలో ఈ విలన్స్ ఏం చేస్తారంటే ముందు పికాక్ థ్రోన్ వచ్చేస్తుంది, దాన్ని తీసి పక్కన పెట్టి ఆయన్ని కట్ చేసేస్తారు. సో పడిపోతాడు లోయలో. మళ్ళీ ఆయన కష్టపడి పైకి వస్తాడు. నేను అది రోజు మా ఇంట్లో ఈ దూరదర్శన్ వైర్ ఒకటి రన్ అయ్యేది సార్ ఇంట్లోకి. అంటే మీకు తెలుసు కదా యాంటీనా వైర్స్ అవి ఉండేవి, దాంతో రోజు తెగ ప్రాక్టీస్ చేసేవాడిని పట్టుకొని. అది కొంచెం స్ట్రాంగ్ ఉండేది. ఏంటో ఒకరోజు నా ఇది బాగాలేక అది తెగిపోయింది. ఓకే, అది తెగిపోయిన తర్వాత నేను ఇలాంటి ఒక స్టూల్కి తగిలి కట్ అయింది. అయితే అన్ఫార్చునేట్లీ ఆ డాక్టర్ నాకు ఒక రస్ట్ పట్టిన నీడిల్తో స్టిచెస్ వేయడం జరిగింది. అంటే అది సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయి స్కిన్ అంతా పోయింది. ఓకే, అయితే ఆ స్టిచెస్ వేస్తున్నప్పుడు నాకు ఇప్పటికీ ఎంత బాగుందంటే సార్, నేను అరుస్తున్నాను, చాలా నొప్పి వస్తుంది, అరుస్తున్నాను చిన్నపిల్లని. మా డాడీ ఏమో ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసి ఆయన పక్క నుంచి నాకు ఎంకరేజ్మెంట్. కొండవీటి దొంగ సినిమాలో అన్నయ్యకి బుల్లెట్ ఇక్కడ చేతికి తగులుతుంది, ఇలా ఒక కత్తి వేడి చేసుకొని తీస్తారు బయటికి, అప్పుడు అసలు చూసావా పెయిన్ ఉండదు, నువ్వు కూడా పెయిన్ ఉండదు అని ఆయన పక్క నుంచి నాకు ఎంకరేజ్మెంట్. నేనేమో నాకు అంటే ఆయన అఫ్కోర్స్ దట్ హెల్ప్. ఆయన చెప్పడం వల్ల నేను ఇంకా నేను చిరంజీవి ఫీల్ అయిపోయి ఆ కుట్లు ఎంచుకొని వచ్చేసాను. అంటే అంత ఇంపాక్ట్ సార్ నాకు. అన్నయ్యకి ఆ ఇన్సిడెంట్ కూడా చెప్పాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్నయ్య ఆయన పర్సనల్ స్టోరీస్ నుంచి, ఆయన స్ట్రగ్లింగ్ డేస్ నుంచి ఒక బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్పారు. అంటే వండర్ఫుల్, నాకు చాలా బాగా అనిపించింది. ఒక ఇదేంటంటే చెన్నైలో యాక్టింగ్ స్కూల్లో చదివేటప్పుడంట, స్కూల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ హాస్టల్ రూమ్కి వెళ్ళిపోయేవారంట. ఆయన బయట ఉండేవారంట. అక్కడ పాండి బజార్ అని ఒక ఏరియా ఉండేదంట. అటు అసలు అందరూ అటు వెళ్ళేవారు కానీ ఈయన వెళ్ళేవారు కాదంట. ఎందుకంటే అక్కడ కొంచెం ఏడిపించేవారంట, నువ్వు హీరో ఏంటరా, నీకేంటి, నీ ఫేస్ చూసుకుందామా, ఈ సెటప్ ఉండేదంట. ఆయన అవ్వగానే ఫ్రెండ్స్ అందరూ అటు వెళ్ళినా ఈయన మాత్రం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ నెగిటివ్ థింగ్. అంటే ఒకటి మమ్మల్ని డిమోటివేట్ చేస్తే అది క్యారీ అయ్యి ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది. ఆ బాధ కూడా పడకుండా తనకున్నది ఒకటే గోల్, ఆ ఫోకస్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకునేవాడంట. అండ్ ఈయన అన్నయ్య ఇంటి రూమ్ పక్కన ఇంకో రూమ్ ఉండేది, ఒక ఫ్రెండ్ ఉండేవాడంట. అతను ఎప్పుడు చిరంజీవి గారిని ఏమో నువ్వు హీరోలో ఉంటావరా అనేవాడంట. అంటే ఈయన కేవలం అతను ఒక్కడితోనే రోజు టిఫిన్ తీసుకెళ్ళి ఒక 5 రూపాయలు టిఫిన్ ఇప్పించి ఇంకా ఎలా ఉంటుంది చెప్పు, ఇవన్నీ చేసేవారంట. సో దట్ అంటే సెల్ఫ్ మోటివేషన్. మన చుట్టూ మన తిట్టే వాళ్ళు మనకు అవసరం లేదు, మనని పొగిడే ఒక్క వ్యక్తి ఉన్నా చాలు, మనకు అది మోటివేట్ అవుతుంది. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. నాకు అసలు భలే అనిపించింది. అంటే అందరి లైఫ్లో ఉండేదే. అండ్ అంత స్టేజ్లో ఉన్న అంటే అన్నయ్య కూడా జరిగే ఉంటాయి, అవన్నీ షేర్ చేసుకున్నారు సార్. అండ్ కోతల రాయుడు అనే సినిమా గురించి కూడా చెప్పారు. అది బ్లఫ్ మాస్టర్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. కోతల రాయుడులో కూడా ఇలానే. అండ్ అంటే ఎవ్రీ డీటెయిల్ ఐ రిమెంబర్. అంటే నేను అదంతా చెప్తే, ఎందుకంటే అన్నైతే నేను ఒక 1 hour ఉన్నాను, 1.5 hour ఉన్నాను, మన ఇంటర్వ్యూ అయిపోద్దేమని భయం, అందుకని బెస్ట్ చెప్తే యా. సో ఇలాంటివి చెప్పారు సార్. అండ్ అట్ ద సేమ్ టైం తను
నా వర్క్ని చాలా మెచ్చుకున్నారు. అంటే బాగా మెచ్యూరిటీ ఉంది నీ యాక్టింగ్లో, కొంచెం బాగా ఒక రిఫైన్డ్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పి అంటుంటే, అంటే అన్నయ్య పొగుడుతుంటే నాకు అసలు మాటలు లేవు. సో అండ్ హ్యాపీగా మంచి ఒక జీడిపప్పు ఉప్మా తిన్నాం కలిసి, కాఫీ తాగాం. వెళ్తున్నప్పుడు ఫీలింగ్ ఏంటి? కార్ దిగి వెళ్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్. అయ్యో అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ సార్. అంటే ఫస్ట్ ఆ బ్యారికేడ్ లేచింది, ఐ మీన్ సారీ ఆ టోల్ గేట్, లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక గేట్ ఉంది, పెద్ద గేట్. నాకు టెన్షన్, ఆ గేట్ లోపలికి అంటే ఆ గేట్ లోపలికి వెళ్ళాలి నేను యాక్చువల్లీ. అంటే ఎన్నోసార్లు నేను ఆ టోల్ గేట్ బయట నుంచి అన్న ఇల్లు ఇదే అని చెప్పి ఫ్రెండ్స్ మేము చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో. సో నెవర్ అంటే ఆ టోల్ గేట్ దాటి లోపలికి వెళ్ళి నేను వెళ్ళి ఆయనతో కూర్చొని పర్సనల్గా వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడతానని అంటే ఉంది. ఎప్పుడో ఒకసారి నా వర్క్ ఐడెంటిఫై చేస్తారు, బట్ ఇట్ వాజ్ అ డ్రీమ్. అలా వెళ్ళాలి, బ్యారికేడ్ దాటి లోపలికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని నాకు ఉండేది. అండ్